ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఆ దేవాతి దేవుడు మనకి అడగకుండానే అమ్మనిచ్చాడు, నాన్ననిచ్చాడు. అడగకుండా ఎన్నో చేసి ఉన్నాడు. అందుకేనేమో ఆ దేవాతి దేవుడు మనకి అలుసైపోయాడు. నేను ఆది అయి ఉన్నాను, అంతమునై ఉన్నాను, ఆల్ఫా అయి ఉన్నాను, ఒమేగానై ఉన్నాను, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, నేను తప్ప మీకు ఇహమందు పరమందు ఏ దేవుడు లేడు అని యేసయ్య ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని ఈ ప్రపంచానికి అదృశ్యమై ఉన్న ఆ దేవుడు దృశ్యమై ఉన్నాడు. ఈ ప్రపంచానికి పరిశుద్ధమైన బాలయేసుగా ఇప్పటికీ కూడా మనలో చాలా మందిని దేవాతి దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. మొట్టమొదటి యొక్క ఆజ్ఞను, దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నదే ఒక్క ఆజ్ఞ మనం పాటించలేకపోతున్నాం. కానీ దేవుని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాము, నేనే ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా. దేవుడి యొక్క ధర్మశాస్త్రములను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతను ఏటి ఒడ్డిన నాటగా సకాలమున పండ్లనిచ్చును అని.